గోవింద కళ్యాణ లక్ష్మి గోవింద గోవింద హరి గోవింద కాంగ్రెస్ వస్తేనే గోవింద గోవింద. అందరి బాయో బేనో అనుకుంటూ ప్రతి అకౌంట్లకి 15 లక్షలు అకౌంట్లో వేస్తామని చెప్పి వేసిర్రా? ఒక్కరికైనా ఒక పైసా వచ్చిందా? ఒక్కడి కూడా రాలేదు. మరి ఈరోజు మరి కేంద్రం నుంచి మా యువకులకి తమ్ముళ్ళకి ఒక్క ఉద్యోగం అన్న వచ్చిందా? కేంద్రం నుంచి ఒక్క ఉద్యోగం రాలేదు. మరి నేను ఇందునే కదా, నా మనసులో నా పార్టీ నాకుంటది, అంతేగాని దేవుడి పేరు మీద ఈ పార్టీకి ఓటేయాలని చెప్పడము ఇది కరెక్ట్ కాదు. కానీ బీజేపీ వాళ్ళు రాముడి పేరుతో ఇది చేస్తున్నారు. మనం అందరం గమనించుకోవాలా. ఈ రోజు మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలా. దేశంలో ప్రధానమంత్రి ఆయన అవుతుండొచ్చు మోడీ గారు, కానీ రాష్ట్రానికి మనకేం నిధులు పంపించాడు, నిధులు ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి మన రాష్ట్రంలో ఈ రోజు మనకు న్యాయం జరగాలి అనుకుంటే ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేరాలి అంటే మీరందరూ కలిసి గట్టుగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి గట్టిగా ఓట్లేసి మన గాలి అనిల్ కుమార్ గారిని మెజార్టీతో గెలిపియాలా. ఈ రోజు మనకు ఏవైతే హామీలు ఇచ్చినో కాంగ్రెస్ పార్టీ అవి తప్పకుండా నెరవేరుతాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్న గాలి అనిల్ కుమార్ గారిని బీసీ నాయకుడు, బీసీ బిడ్డ కాబట్టి వారిని మంచి భారీ మెజార్టీతో గెలిపించుకొని ఈ రోజు జైరాబాద్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడి లోక్సభలో కూర్చునబెడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు మన అభ్యర్థిది మొదటి నంబర్ ఉంది. ఇది మన అదృష్టము. మన అభ్యర్థి పేరు, దాని పక్కన ఆరో మార్క్ ఉంటుంది, దాని పక్కన బటన్ ఉంటుంది. ఈ బటన్ నొక్కితే ఈ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వస్తేనే మన ఓటు పడ్డట్టు, ఆ సౌండ్ రాకపోతే ఓటు పడనట్టు. కాబట్టి దయచేసి అందరు గమనించి మన అభ్యర్థిని గాలి అనిల్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం